పురుష నపుంసక జంతు దేవత నరులలో ఏ ఒక్క రూపము కాని భగవంతుని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. ముందుగా మనము చెప్పుకున్నట్లుగా మకరితో పోరాడడానికి తనకు శక్తి సరిపోవడం లేదని గ్రహించిన గజరాజు ఇక తనకు దిక్కు ఆ పరంధాముడు తప్ప వేరెవరూ లేరు అన్న నిర్ణయమునకు వచ్చాడు. అతడు నిర్గుణ నిరాకార స్వరూపుడు సచ్చిదానంద రూపుడు అయిన పరమాత్మను తలచడము మొదలుపెట్టాడు. ఆ తలపులు నెమ్మది నెమ్మదిగా ఆ పరంధాముని వైపుగా సాగుతున్నాయి. వరధర్మ కామార్థ వర్జిత కాములై విభుదులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరికాంక్షించు వారిక వ్యయదేహమిచ్చునెవ్వాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధిమగ్నాంతరంగులు. ఏకాంతులెవ్వని ఏమియు కోరక భద్రచరిత్రంబు వాడుచుందురు. ఆ మహేశు ఆద్యునవ్యక్తునధ్యాత్మయోగగమ్యు పూర్ణు ఉన్నదాత్ము బ్రహ్మమైన వాని పరుని అతీంద్రియుని సుస్థూలు సూక్ష్మునే భజింతు. దేవదేవుడు ధర్మార్థ కామముల మీద ఆశలు విడిచిన వారి పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరములను ప్రసాదిస్తాడు. భక్తి కలిగిన వారికి దయతో నాశనం లేని శరీరమును ఇస్తాడు. ఆనందము అనే సముద్రంలో మునిగి తేలే మనస్సు గల ముక్తులైన వారు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తూ కీర్తిస్తుంటారు. ఆ మహాదేవుడు మూలము ఇంద్రియ జ్ఞానానికి అందక కేవలము ఆధ్యాత్మయోగం వలన మాత్రమే పొందదగినవాడు. పరిపూర్ణుడు, పరబ్రహ్మస్వరూపుడు, సర్వానికి పరమైనవాడు, ఇంద్రియాతీతుడు, స్థూల సూక్ష్మరూపుడు అయిన పరాత్పరుని నేను సేవిస్తాను. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగిని గిడింతు ఎట్లడంతురాక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామరూప భేదములతో మొరయించి తగనడంచునెవ్వడు. మనము బుద్ధీంద్రియంబులు దానయై గుణ సంప్రవాహంబు నెరపు స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాదిమూర్తియునుగాక కర్మగుణ భేద సత్ప్రకాశిగాక వెనుక నన్నియుతానగు విభుదలంతు. అగ్నిదేవుడు జ్వాలలను, సూర్యుడు వెలుగుని ప్రసరింపజేసి మళ్లీ శమింపజేసే విధంగానే పరంధాముడు తన కిరణముల చేత బ్రహ్మ మొదలైన దేవతలను, సకల జీవరాశులను, సమస్త లోకాలను సృష్టించి లయింపజేస్తాడు. జీవుల యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి వారి గుణములను ప్రవర్తింపజేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో ఏ ఒక్క రూపము కలవాడు కాదు. ఏ దేవుడు కర్మ గుణ భేదాలకి, సత్తు అసత్తులకి అతీతుడై కూడా అవన్నీ తానై ఉంటాడో అటువంటి దేవుని నేను స్మరిస్తాను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.